చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఈరోజు తిట్టొచ్చు మమ్మల్ని, మేము తప్పించుకుంటున్నామని అనొచ్చు. తప్పించుకుంటే ఎట్లా దొరుకుతాం? 6 నెలలకు కాకపోతే 4 నెలలకు దొరుకుతాం. మీరు అన్నట్టు మాకు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ప్రతిపక్షాలు మమ్మల్ని, మేము 5 ఎమ్మెల్యేలతో లేదు మాకు ప్రతిపక్షం. 39 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 ఎంఐఎం, ఇంతమంది ఉన్నాడు. వాళ్ళకంటే ముందు ప్రజలే క్వశ్చన్ చేస్తారు సార్. ప్రజలు అవసరం లేదండి. నేను అనేది ప్రజలు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? ప్రజలకు మీలాంటి వాళ్ళు పోయి మైకులు పెట్టినప్పుడే ప్రశ్నిస్తారు. ఆడ అసెంబ్లీల వేదికగా వాళ్ళు ఒక ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులుగా వాళ్ళైతే వదిలిపెట్టరు కదా మమ్మల్ని. 3 రోజులకే వాడు తనుకొని ఉరుకొస్తుంటే 7 ఉన్నాయి పథకాలని 3 నెలల తర్వాత మమ్మల్ని ఉరిదీస్తారు. డెఫినెట్గా మేము అందిస్తాం. మా మీద నమ్మకం పెట్టుకోమని కోరుకుంటున్నాం. ఎస్ సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సార్, ఇప్పుడు కరెక్ట్గా ఒక ఎగ్జాక్ట్లీ ఇంకేం సార్, 1-2 నెలలు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేంది ఈ మంత్ ఎండ్కి వస్తుండొచ్చు నోటిఫికేషన్స్. సో మరి ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంది? కొంత గ్రౌండ్ వర్క్ ఏదో ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టున్నారు. 12 టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకు సార్? 17 ఉంటే 12 టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకు? మిగతా 5 పాపం అని వేరే వాళ్ళకి వదిలేసిరా? మీరు అన్నారు, మీకు తెలుసు హైదరాబాద్లో మాకేం రాదని. మేము హైదరాబాద్ సీట్ అయితే ఎంఐఎంని కొట్టలేము. ముందే ఒప్పేసుకుంటున్నారు ఏం సార్? చెప్తున్నా కదా, మీరు ఇప్పుడు మీకు కూడా మీరు ఏం చెప్పారు, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మాట్లాడండి. ఇక్కడన్నా మా దగ్గర కొంచెం ఫేర్గా ఉండమని చెప్పారు మీరు రాగానే. సో ఫేర్గానే చెప్తున్నా. మాకు మహబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ళ, జైరాబాద్, మెదక్ కూడా వదిలేసిన మధ్యన, నిజామాబాద్ కూడా వదిలేస్తున్నా, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి. సరిపోయింది కదండి మీకు. టక్క రాష్ట్రం అంతా చూపించిన కదా. మహబాద్ మొదలుపెట్టి ఇట్లా తిరుక్కుంటూ వచ్చి ఇట్లా పోయిన అక్కడికి. సో ఎందుకంటున్నా అంటే మన వరంగల్లో మేము ఎక్స్పెక్ట్ చేయలే. వరంగల్ నల్గొండ మాదిరిగా వస్తాయని. దక్షిణ తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయో వరంగల్లో, నల్గొండ పార్లమెంటు 7కి 7 వచ్చినాయి. భువనగిరి పార్లమెంటు 6కి 6 వచ్చినాయి. 6కి 6, ఒకటి ఓడిపోయాను. ఉత్తర తెలంగాణలో ఆ విధంగా వస్తాయని ఏది వరంగల్ పార్లమెంటు ఆ రిజల్ట్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. పెద్దపల్లి పార్లమెంట్ 7 out of 7. కరీంనగర్ పార్లమెంట్లో చొప్పదండి పక్కన మన ఇంకోటి డాక్టర్ సత్యనారాయణ. ఇవన్నీ కూడా మేము ఊహించలేదు. అంటే రిజల్ట్స్ స్వింగ్ ఉండే. చాలా షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చినాయి కదా సార్ మీకు. 75 వచ్చేటివి ఉండే హైదరాబాద్లో కొన్ని దెబ్బతీయకపోతే. సెటిలర్స్ మాకు ఓటు వేయలేదు. సెటిలర్స్ మమ్మల్ని ఏంది అంటే సెటిలర్స్ మాకు ఓటేస్తారన్న నమ్మకం మాకుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి టీడీపీ జెండాలు కూడా కనబడ్డాయి మీ దాంట్లో. ఏమైపోయింది సార్? ఎందుకు అట్లా ఓటేలేదు మీకు? ఎందుకు నమ్మలే? అంటే మీరు అన్నట్టు సెటిలర్స్కి ఒక లాజిక్ ఉంటుందండి. మీరు నమ్మలేదు, సెటిలర్స్ నమ్మలేదు కాంగ్రెస్ వస్తుందని. వాళ్ళు ఏంటంటే ఎటు ఋతుపవనాలు ఉంటే అటు ఓట్లు వేస్తారు. వచ్చేది ఉంటే పాజిటివ్ ట్రెండ్ ఉంటే. ఇంకా ఇప్పుడు చెప్తున్నానండి, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక్క సీటు ఉంటుండే బీఆర్ఎస్ పార్టీకి 2014 కంటే ముందు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 80 సీట్లకు వద్ది. ఎందుకంటే ఇవన్నీ కూడా రూలింగ్ ఫేవరబుల్ ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడున్న జనము రూలింగ్తో పాటు బతుకుతారు. ఇక్కడున్న జనం రూలింగ్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సిటీ చాలా పాజిటివ్ అవుతుంది. మల్కాజ్గిరి సీట్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. సికింద్రాబాద్ సీట్లో కూడా కరెక్ట్గా మనం ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసుకునేది. ఎందుకు మనం ప్రక్షాళన మా ఆర్గనైజేషన్ కానీ నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా నేను ఏమంటున్నా అంటే గెలిచినామని చెప్పి మా గాంధీ భవన్లో ఉత్సవాలు చేసుకొని గత 15 రోజుల నుంచి ఎవరు పనిచేస్తలేరు. గెలిచినాకనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఓడిపోయినామో అక్కడ గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో మనకు అటు రూరల్ వదిలిపెడితే షేర్లింగంపల్లి మేజర్ బెల్ట్ 7 లక్షల ఓట్లు. రాజేంద్ర నగర్ ఉంది. అటు పోతే మహేశ్వరంలో ఎందుకు ఓడిపోయినా, మహేశ్వరం మంచి కాన్స్టిట్యున్సీ మాకు చేవెళ్ళలో. సో వీటి మీద ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు 12 సీట్లు ఎందుకు వస్తాయి అంటున్నారంటే నేను అటు పైన రూరల్ సైడే మాట్లాడినా. మేము సిటీ ఏం తీసుకోలేదు కన్సిడరేషన్. చేవెళ్ళ తీసుకున్నాయి. చేవెళ్ళ ఎందుకు తీసుకున్నా అంటే అటు తాండూరు, వికారాబాదు, పరిగి మేము గెలిచినాం. చేవెళ్ళ కూడా 200 ఓట్లతో ఓడిపోయినాం కేవలం. సో నేను దాన్ని కూడా కన్సిడర్ చేసినా మేము రికవర్ అవుతామని. కానీ సార్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు కదా. అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని చెప్తున్నారు. అది అయిపోయిందని చెప్పిన దాని దుకాణం బంద్ అయిపోయింది.
మహబూబ్ నగర్లో మాకు టోటల్గా అసలు మహబూబ్ నగర్ కూడా విచిత్రం ఏంటంటే మహబూబ్ నగర్లో మేము ఆలోచించాల్సింది మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్లో మేము గద్వాలు తర్వాత అలంపూర్ ఓడిపోతామని ఎప్పుడు అనుకోలేదు. మేము ఒకవేళ టైట్ ఉంటే మాకు నగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, రాజేష్కు తట్టుకోలేస్తాడా లేదా అనుకున్నాం. దేవరకద్రల వెంకటేశ్వర రెడ్డిని మా జిఎంఆర్ ఏమైనా తట్టుకుంటాడా లేదా అనుకున్నాం, మసూదన్ రెడ్డి. చర్చర్లలో అనిరుద్ధ్ రెడ్డి తట్టుకుంటారా లేదా అనుకున్నాం. అవన్నీ స్వింగ్ వచ్చినాయి మాకు. అనుకోకుండా అక్కడ సరిత గారిని తీసుకొచ్చినాం, చాలా పాపులర్ ఆమె సోషల్ మీడియా, అసలు షీఈ్ 100% విన్నింగ్ క్యాండిడేట్ గద్వాల్. అవును, సంపత్ అట్నే సీనియర్ లీడరు, ఇంతకుముందు ఏఐసీ సెక్రటరీ, యాక్టివ్. అక్కడ ట్రామ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ కావడము, తర్వాత సమ్ ఫ్యాక్టర్స్ సమ్వే ఎలక్షన్స్ అనే దాని మీద మేము ఈరోజు ఏమంటున్నా అంటే, నేను పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముందు ప్రక్షాళన చేసుకోవాలి. మేము కూడా ఎక్కడ తప్పిదం జరిగింది, సరే కొన్ని కలిసి వచ్చిన సీట్లు ఉన్నాయి, కొన్ని అనుకున్న సీట్లు పోయినాయి. అనుకున్న సీట్లు పోయిన దగ్గర చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ లోకల్ లీడర్లను కూర్చోబెట్టుకొని ఎక్కడ తప్పిదం జరిగింది అనేది అసెస్మెంట్ చేసుకోవాలి. సరే అధికారంలోకి వచ్చినామని పండగ చేసుకుంటా కొంచెం అశ్రద్ధ చేసినా కానీ మీరు అన్నట్టు ఓట్లు పర్మనెంట్ కాదు, పరిస్థితులను బట్టి ఓట్లు మారుతాయి. 3-4 రోజుల్లో వేవ్ మారిపోతాయి. కరెక్ట్. ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా 11 నుంచి 12 ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అంటున్నా అంటే, నేను పార్లమెంట్ కంటెస్ట్ చేద్దామన్న ఆలోచనతో ఈ మధ్య ప్రచారం చేస్తుంటే నాకు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన గంటకు ఒక 40-50 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రమ్మంటున్నారా సార్? రమ్మనుడు కాదు అన్న, మమ్మల్ని కూడా కండవేసి తీసుకెళ్ళిపోన్నాను. ఎందుకంటే ఈ లోకల్ బాడీ లీడర్స్ అనేటోళ్ళు బీఆర్ఎస్ నాయకులు కాదు. 9.5 ఏళ్ళ అధికారంలో వీళ్ళంతా గతంలో టీడీపీ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే. బీఆర్ఎస్కి గ్రాస్ రూట్ లేకుండే. బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ. 2014లో అధికారం వచ్చిన తర్వాత ఈ లోకల్ బాడీ సంస్థలలో వాళ్ళు ఒక్క లీడర్ కూడా ఉండకపోయేది. వాళ్ళ తెలుగుదేశం కుంటుండే బాగా. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక బీసీ కులాలల్లో చాలా అభ్యున్నతలు అంటే ఏమంటారు, వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చి లోకల్ బాడీ ఎప్పుడు కూడా టీడీపీ వాజ్ వెరీ స్ట్రాంగ్, ఈక్వల్ టు కాంగ్రెస్, బెటర్ దెన్ కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి వెళ్ళిపోయింది, ఇక మన పార్టీ కాదు అని మెంటల్గా ప్రిపేర్ అయిన వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఈ 9 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళకు ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కీలక అంశం మీ ముందు చెప్తాను నేను. ఎందుకంటే ఈ లోకల్ బాడీ లీడర్స్ ఎవ్వరు కూడా అధికారంలో ఉండి పవర్ని ఎంజాయ్ చేయలేదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదు. బీఆర్ఎస్లో సెంట్రలైజ్ పవర్ అయిపోయింది, సింగిల్ విండో అయిపోయింది. ఎమ్మెల్యేలు కూడా చాలామంది అసమ్మతితో ఉండేది. ఎందుకంటే కుటుంబ పాలనలా ప్రజాస్వామ్యం వాళ్ళ సొంత పార్టీలనే లేదు. మీరు గతంలో ఎప్పుడైనా రైతుల ఆత్మహత్యలు చేసుకోగా చూసినాము, విద్యార్థుల ఆత్మహత్యలు ఫెయిల్ అయితే చూసినాం, కానీ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలోనే మొదలైంది. ఎందుకంటే స్వయం పాలన అని పెట్టి వాళ్ళ రోడ్లు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఏదో ఒక రోజు అకౌంట్లకు పైసలు వస్తే తీసుకుందామన్న ఆలోచనలు అప్పు చేస్తే 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి తెచ్చి కట్టలేక సర్పంచులు చచ్చిపోయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎవడు మరి సర్పంచ్ వాళ్ళ పార్టీడే. సో వాళ్ళంతా ఎట్లుర్రు అంటే మీరు నమ్మరు మేడం. తుంగతుర్తిలో నేను 15 రోజులు ఉన్న శామ్యుల్ కోసం. నాకు తుంగతుర్తి నా మండలం, సొంత మండలం తప్ప మిగతా 8 మండలాలు పరిచయాలు లేకుండే. నేను ఈ 15 రోజులు ఆర్థిక లావాదేవీలు, అడ్మినిస్ట్రేషన్, బూత్ మేనేజ్మెంట్ చేసి అందరూ నాకు దగ్గర అయిపోయి మేమేమనుకున్నాం శామ్యుల్ గారు నేనంటే, పాతోళ్ళు ఇబ్బంది పడతారేమో, కొత్త వాళ్ళని చేర్చుకోవద్దు అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, మేము మొత్తం పల్లకి మోసినాం 9 ఏళ్ళు, అధికారంలోకి వచ్చిన 3వ రోజు నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి అప్పుడున్న జెడ్పీటీసీలు 4 వచ్చారు నా దగ్గరికి. బీఆర్ఎస్ మా 9 మండలాలల్లో సిట్టింగ్ జెడ్పీటీసీలు 4 3 రోజుల ముందు వచ్చారు. ఎప్పుడు ఎన్నికలు 30వ తారీఖు ఉంటే 27, 26కి వచ్చారు మేము జాయిన్ అవుతాం. సిట్టింగ్ జెడ్పీటీసీలు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత మండలం నాగారం జెడ్పీటీసీ కూడా వచ్చారు. ఎందుకంటే అప్పటికి రిజల్ట్ తెలిసిపోయింది. కాకపోతే మాకు సమస్య ఏంటంటే బ్యాగేజ్, అంటే ఆల్రెడీ ఓటర్లకు పల్స్ చూసిన ఎవరవై మనం ఎవరికైతే వ్యతిరేక ఓటు వేస్తామో వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ ఇళ్ళకి వచ్చిరన్న ఫీలింగ్ వస్తుంది. మేము జాయిన్ చేసుకోలే. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఎన్నికలు అయిపోయినాయి కదా సార్, ఇప్పుడనే జాయిన్ చేసుకోరంటారు. మా వాళ్ళు ఏమంటారు, మరి వాళ్ళు జాయిన్ చేసుకుంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా సార్, మాకు ఇస్తారా ఆయనకి ఇస్తారా టికెట్? అంటే మేము ఇన్ని రోజులు వాళ్ళతో పోరాటం చేసి జైళ్ళ పాలు, కేసుల పాలు అయినాం.
ఇప్పుడు మీరు మనం అధికారం రాగానే ఆడ వస్తుండు కండు వేసుకుంటాడు, మళ్ళీ మమ్మల్ని వెనక కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ముందు కుర్చీలో మీకు కూర్చోబెడతారా? మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ టికెట్ ఇష్యూ కూడా అదే కదా సార్ అయింది. అప్పటికప్పుడు పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి కూడా టికెట్ ఇచ్చిర్రు అనేది కూడా ఒకటి నడిచింది కదా. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఇయ్యలేదు మనకు. ఒకటి మీకు అదే ఇప్పుడు చెప్తున్నా నేను, మీ ఇంటర్వ్యూ లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే 100% కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎన్ఎస్వై అధ్యక్షుడు బల్మూరు వెంకటు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం, బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్కి వీళ్ళకి టికెట్లు రాలే. ఎందుకు రాలేదు అంటే ఆ రోజు అధికారమే ఒక లక్ష్యం. అధికారంలోకి రాకపోతే పార్టీయే బతుకుండదు. 9 ఏళ్ళు అధికారంలో లేం కాబట్టి, అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది పార్టీలో అవుట్ ఆఫ్ ద వే. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిండు, చాలామంది సాక్రిఫైస్ చేసిర్రు వాళ్ళ కష్టాన్ని. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులల్లో, ఆ రోజున్న సమీకరణల వల్ల టికెట్లు కూలిపోయారు. వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దానికోసమే సరైన వానికి ఇవ్వాలని చెప్పి దాని మీద కూడా ఏసీ సెక్రటరీలు అందరికీ 3 ఏసీ సెక్రటరీలు ఉంటారు, అబ్జర్వర్లు. 40 నియోజకవర్గాలు ఒకళ్ళు ఇన్ఛార్జ్. వాళ్ళ నియోజకవర్గాల లిస్ట్ తెప్పిమని చెప్పారు. అవన్నిటి క్రోడీకరించి అందరికి న్యాయం చేయాలనుకుంటారు. రానున్న రోజులల్లో ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు పార్టీలు ఎవరు కష్టపడితే వాళ్ళకి ఎట్టుకెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు మాకు అధికారం అనేది ముఖ్యం కాదు, పార్టీని బతికియాల్సిన అవసరం ఉంది. పార్టీని బతికియాలంటే పార్టీలు ఎవరు కష్టపడ్డారో, ఎవరిని రిక్రూట్ చేస్తే పార్టీ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్గా నిలబడతారో వాళ్ళకి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చరిష్మారా వస్తుంది. అవును, యా. యాజ్ ఏ భువనగిరి ఎంపీ ఆస్పిరెంట్గా మీరు కూడా ఉన్నారు కదా సార్, సో మీకే టికెట్ కన్ఫర్మ్ అనుకోవచ్చా? ఇక 3.5 లక్షల ఓట్లతో గెలుస్తున్నాం. రిజల్ట్ కూడా డిక్లేర్ చేసేసారా సార్? ఇదే బయటని ఇట్లనే వేసేసుకోవచ్చా? 3.5 lakhs. ఎందుకు చెప్తున్నా అంటే సార్, నగర్కల్ 68,000, తుంగతుర్తి 54,000, ఆలేరు 51,000, భువనగిరి 27,000, ఇబ్రాహీంపట్నం 48,000, మున్గోడు 46,000. ఓడిపోయింది 18,000 తోటి జనగాం. 3 లక్షలు ఉందండి అక్కడ. నేను యంగ్స్టర్, కొద్దిగా ఫ్లేమ్ పాయింట్ కాబట్టి ప్రజలు నన్ను ఎక్కువ ఆదరిస్తారు కాబట్టి నాకు 50,000 ఎక్కువ వస్తాయి అంటున్నా. ఓకే, సో మీకు అసలు ఎవరు లేరా? మస్తు పెద్ద లిస్టే ఉంటుంది కదా సార్. ఇప్పుడేమో అధికార కుటుంబ సభ్యులు, పెద్ద పెద్ద లీడర్ల ఫ్యామిలీసు 100% పార్లమెంట్కి పోతామన్న నమ్మకంతో పార్టీలో ఈ మధ్య లేనోళ్ళు కూడా, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా వస్తారు విదేశాల నుంచి. వాళ్ళందరినీ తట్టుకుంటారా సార్? మరి నేను ఇప్పుడే మీకు ఆ డైలాగ్ చెప్పిన ఏమని, మొన్న చాలామంది సాక్రిఫైస్ చేసారు పార్టీలో. ఎందుకంటే ఆ రోజు అధికారమే లక్ష్యం కాబట్టి ఇక సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చినా పార్టీని కాపాడాల్సిన అవసరం ఉంది. పార్టీలో పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. నేను 9 ఏళ్లలో పోరాటాలు చేసి నన్ను లాఠీ చార్జీలతో కొట్టి హాస్పిటల్లో పడ్డా, ఏది రాజ్భవన్ దగ్గర. సో ఇన్ని చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అంతా బాగుంది కదా, పచ్చని చేను మొత్తం పండిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత కోసుకొని వచ్చేటోళ్ళు మస్తుకు వస్తారు కుప్ప మీద పడి. కుప్ప దాకా తెచ్చింది మేము, ఆ గింజలు కూడా మాకే ఉండాలి. మొన్న కొంతమంది కుప్ప మీద ఎత్తుకోలేకపోయారు, ఎందుకంటే కుప్ప దాకా పోతే తెలియదని కొంతమంది మన సాక్రిఫైస్ చేసారు టికెట్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ కష్టపడి కూడా. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఎవరి కోసం వదిలిపెట్టాల్సిన పని లేదు. ఎవరైతే డిజర్వింగ్ ఉండి 100% సర్వేలు చేసుకోమంటారు, సర్వే ప్రకారం ఇవ్వండి టికెట్. గెలిచే గుర్రాలకి ఇవ్వండి టికెట్. కానీ గెలిచే గుర్రాలు ఉన్నా కానీ బయట నుంచి ఎవడో ఒక పెత్తందారుడు వచ్చిండానో లేకపోతే ఒక కుటుంబ సభ్యుడు వచ్చిండానో వాళ్ళకి ఇచ్చడం కంటే పార్టీలో ఉండి మాలాంటి వాళ్ళకి ఇస్తే 100% నన్ను చూసి యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యుఐ లాంటి యువకులు ఏం చేస్తారంటే, ఒక ఇన్స్టిట్యూషన్లు ఎందుకు జాయిన్ అవుతారండి చెప్పండి? ఐఏఎం ఎందుకు పోవాలి, ఐఐటి ఎందుకు పోవాలి? ఎందుకంటే 5th ఇయర్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్లలో గ్యారంటీ జాబ్ వస్తుందని. అవును, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీలో ఏదో రోజు ఎమ్మెల్యే అవుతుంటే ఈ పార్టీలో ఎవడన్నా వస్తాడు. పని చేసినాక వాడు ఏ రేటు కాలేదనుకోండి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏమి, ఇప్పుడు మీ అబ్బాయి ఉండి అనుకోండి, మా అబ్బాయి ఉంది, మా పాప ఉంది, ఎవరైనా ఉంటే స్కూల్లో పోయినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎవడు క్లాస్ టీచర్ అడిగితే ఏమవుతారు అంటే వాడు డాక్టర్ అవుతా అంటాడు, ఇంజనీర్ అవుతా అంటాడు, టీచర్ అవుతా అంటాడు, కలెక్టర్ అవుతా అంటాడు. కానీ నేను ఎమ్మెల్యే అవుతా అన్నాడు ఎవడు. తల్లిదండ్రులు కూడా పాలిటిక్స్లోకి వస్తా అంటే ఏ మధ్యతరగతి తల్లిదండ్రులు ఖుషిగా పంపారు. వాడికి తప్పక వాడికి ఏదో ఒక ఆకర్షణ వచ్చి వాడు రాజకీయాలకు వస్తాడు. వాళ్ళు రోజు టెన్షన్. మా నాన్నమ్మ కూడా ఇప్పటికంటారు, మా ఆమె కూడా, నువ్వు పాలిటిక్స్ చేయి కానీ ఒక లిమిట్లో ఉండు. ఎందుకంటే పాలిటిక్సే నీ జీవితం అనుకొని నువ్వు ఏం కాలేదని చెప్పి ఇంటికి ఎప్పుడు బాధపడొద్దు వచ్చి.
నీ షూస్ ఎట్లయితే బయట ఇప్పించేస్తావు నీ రాజకీయం కూడా బయట ఇప్పి లోపల రా, వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్కి వచ్చి నవ్వుకుంటుండే ఇంట్లో వాడెవడో తిట్టిండని, వీడెవడో పట్టించుకోలేదని, నన్నేదో ఇబ్బంది పెట్టిరని. ఆ రాజకీయాలు ఇంటికి వచ్చి మాట్లాడడం వల్ల ఇల్లు డిస్టర్బ్ అవుతుంది. పాలిటిక్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరండి. ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్, ఇట్స్ నాట్ అన్ యాక్సెప్టబుల్ జాబ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్. టీవీలో చూడటానికి బాగుంటుంది నాయకుల్ని, వాహ్ ఏమైండు రేవంత్ రెడ్డి లీడర్ అని. రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, వాళ్ళ కుటుంబం ఎన్ని టెన్షన్లు పడ్డాడు, కూతురు పెళ్లికి కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ ఎవరికి గుర్తుకుండవు, చూడటానికి బాగుంటాయి, దూరపు కొండలు నున్నగా ఉంటాయి అంటారు చూసినా. రాజకీయ నాయకుని జీవితం కూడా అంతే, దూరంగా నున్నగా ఉంటుంది కానీ ఆయనకున్న ఇబ్బందులు, ఫోన్లు ఎత్తాలి, ఎత్తకపోతే కూడా ఇవ్వాలి రేపు. ఎందుకంటే ఓ 30 ఏళ్ల క్రితం నాకు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అయ్యిండు. ఒక చిన్న ఉదాహరణ, 2009లో ఎంపీ అయ్యి వచ్చాడు. నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా, అన్న దగ్గరికి బ్రేక్ఫాస్ట్కి పోయాను, కోమటిరెడ్డి రాజగోపాల్. ఫోన్ వచ్చింది, అప్పుడు మొబైల్ యాక్టివ్ నడుస్తుండేది 9లో. ఎత్తిండు, సార్ ఎక్కడు సార్ అని అడిగిండు అవతల. ఢిల్లీలో ఉన్నా అన్నాడు. ఎప్పుడు వస్తుంది సార్ ఊరికి అంటే ఆయనను ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితిలో లేడు. ఎందుకంటే అది చేసినోడు ఏదన్నా సర్పంచో జెడ్పీటీసీ అయితే ఏం సార్ నా నెంబర్ కూడా పెట్టుకోలేదా అంటాడు అవతల నుంచి. చెప్పు అంటాడు. రాజకీయ నాయకుని పరిస్థితి ఎంపీగా ఎప్పుడు వస్తావు సార్ అన్నాడు. నేను ఢిల్లీలో ఉన్న, పార్లమెంట్ నడుస్తుంది, శని ఆదివారాలల్లో హైదరాబాద్కి వస్తున్నట్టే. చెప్పు ఎతికి లాస్ట్కి అడిగిండు, చెప్పు మరి ఏమన్నా, ఏం సంగతి ఏమన్నా పని ఉందా అన్నాడు. ఏం లేదు సార్, ఏడునో కనుక్కోనికే చేసిన అన్నాడు. చెప్తున్నా, ఫోన్ పెట్టినాక ఆయన అన్నాడు, నేను ఎంపీ అయినా కిరణ్ కానీ నాకు ఇట్లుంటుందని తెలియదు. చిన్నప్పుడు బిఎన్ రెడ్డి గారు ఎంపీ ఉండే నల్గొండలా, ఆయన ఎంపీ ఉన్నప్పుడు దాని దర్జా వేరుండే, ఎందుకంటే అప్పుడు ల్యాండ్ లైనే. అవును, వీళ్ళకి ల్యాండ్ లైనే లేదు కొట్టనికి, ఆయన కాడ ల్యాండ్ లైన్ ఉండే. ఓ పల్లెటూరులో ల్యాండ్ లైనే లేదు. సో అంటే ఎంపీ అనేట ఆయన విజిబులే ఉండకపోయేది, సింబల్ విజిబుల్ ఉండేది, సుత్తి కొడవలు ఉండేది, చెయ్యి గుర్తుండేది. అప్పుడు ఇంకా సైకిల్ కూడా రాలే. అవును. అంటే ఆ రోజులలో జరిగే రాజకీయాలకు ఈ యంత్రాలు వచ్చినాక జరిగే రాజకీయాలలో ఏంటంటే 15 నిమిషాలలో మనం ఫోన్ ఎత్త కూడా మెసేజ్ పెడతాడు, ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అనో తెలుగులో.